అవుతుంది. కారు వెనక్కి తీయమంటూ కూడా సిఐ సోమేశ్వరరావు చెప్తూ ఉన్నారు. కానీ డ్రైవర్ ఎక్కడా కూడా ఇంజిన్ కూడా స్టార్ట్ చేసినట్టుగా కూడా మనకు అర్థం అవుతా ఉంది. ఇంజిన్ కూడా స్టార్ట్ చేయలేదు. అయితే ఆ వాహనంలోకి ఈ వాహనాన్ని ఏమైనా ఎక్కించబోతున్నారా లేకపోతే ఏంటి, తాడు కట్టేస్తున్నారు, అది మనకి క్లియర్గా అర్థం అవుతుంది. ఏదైతే చూడొచ్చు మనము, పోలీసులు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కారు కూడా కదలట్లేదు ఇక్కడ నుంచి. ఈవెన్ కార్యకర్తలు కూడా అడ్డుగా నిలిచారు కాబట్టి ఎక్కడికక్కడ మొత్తం అంతా కూడా ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ ఉంది. ఇక్కడ నాగవరపాడు రింగ్ దగ్గరే మొత్తం అంతా కూడా హల్చల్ వాతావరణం చోటు చేసుకుందని ఒక్కసారిగా అయితే ఈ కార్యకర్తలందరూ జెడ్పీటీసీ కారుకి అడ్డుపడడం, ఆవిడ కూడా ఇక్కడి నుంచి కదలకపోవడం అంతా చాలా సీరియస్ వాతావరణం అయితే కనుక చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఆ కారుకి ఖచ్చితంగా తాడు కడుతూ ఉన్నారు. ఏదైతే వాహనం వచ్చిందో ఆ వాహనాన్ని ఒక్కసారి చూడొచ్చు. వాళ్ళ భర్త కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం. ఏం తప్పు చేసాం? తప్పు ఇప్పుడు ఈ జనాల్లో ఎవరు మాట్లాడారు సార్? తాగేస్తున్నారు పోలీసులపై అయితే వాళ్ళు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. చూడొచ్చు మనం లోపల నుంచి కూడా సిఐ మాట్లాడుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఆగ్రహంతో వాళ్ళ మీద అరుస్తూ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. సిఐ కూడా వాళ్ళని తాళ్లు కట్టే ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఆపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆపేయమంటూ లోపల నుంచి ఉప్పళ్ళ హారిక భర్త మాట్లాడుతున్నట్టుగా కూడా మనకి ఎక్స్క్లూజివ్గా అయితే కనుక కనబడుతూ ఉంది. ఆయన చూడొచ్చు ఒక్కసారిగా ఇప్పటి వరకు కార్ లోపల నుంచి కూడా ఎటువంటి ఆన్సర్ కానీ జవాబు కానీ చెప్పలేదు, ఎలాంటి రియాక్షన్ కూడా ఇవ్వలేదు. ఒకేసారి ఇప్పుడు అద్దం దించి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే వాహనంకి ఇంకో వాహనం కట్టి లాకెళ్తున్నారు అనే నేపథ్యంలో అయితే కనుక ఇక్కడ ఒకేసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కూడా మనకు అర్థం అవుతా ఉంది. అయితే ప్రాబ్లం లేకుండా రావడం తప్ప అండి. నేను ఒక ఆడపిల్ల మీదకి ఇలా దాడి చేస్తారా? ఇదేనా ప్రభుత్వం ఉన్నది? మీరు ఒకసారి డోర్ వేసి మీరు ఏంటి ఎక్కడికి మీ స్టేషన్కి వస్తాం, తీసుకెళ్ళండి. వాళ్ళని బట్టి క్లియర్ చేయరు, ఎదురుగా చేయకుండా మీరు మమ్మల్ని అంటే అవును కొడుతుంటే ఏం చేస్తారు? భయం వేసి ఎవడు ఏమండి ఏమండి ఇప్పుడు ఎవరు బద్దలు కొడుతుంటే మీరు ఏం చేస్తున్నారండి? ఏమను అవును కర్రలు పెట్టి కొడుతుంటే ఏం చేస్తారు? కర్రలు పెట్టి కొడుతుంటే ఏం చేస్తారు? ఏమనాలండి? ఇదే రాజ్యాంగం. అన్న మేము ఇక్కడ గుడివాడ పని మీద వచ్చాము. మీటింగ్ జరుగుతుంటే మా మీటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కోసం వస్తున్నాం. వస్తుంటే వెళ్ళిపోమన్నారు వెనక్కి. వేరే రూట్లో పోలీసు వాళ్ళు చెప్పారు, ఇటు కాదు వేరే రూట్ ఉంది వెళ్ళమన్నారు. కారు తిప్పుకుని వస్తుంటే ఆపేసి కార్యతలు బదులు కూడా చూశారు కదా, గంట నుంచి కొడతానే ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? ప్రజాస్వామ్యం ఉందా? అంటే ఒక బీసీ మహిళ, ఒక కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ దాడి చేసి అలాగే కొడతారా? చంపేస్తారా? కాదు మేము అద్దం దింపామా? పోనీ అద్దం దింపామా? ఇప్పుడే కదా అద్దం దింపడం. గంట తర్వాత ఇప్పుడే అద్దం దింపడం. చుట్టూ చేరి చుట్టూ ఎవడున్నాడు? ఇప్పుడు చూడండి ఎలా కొడుతున్నారు. ఇప్పుడు 3 సార్లు అద్దం బద్దలు కొడదామని ఒక అబ్బాయి ఇక్కడే తిరుగుతున్నాడు. పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు ఆపాలి కదా. మళ్ళీ ఇంకా కారు కదపలేదంటారు. ఎలా కదుపుతాం? భయం అయిదా మాకు? బయటికి రాలేదా? అద్దం దించలేదా